మొన్న ఏపీలో జరిగాయి, ఇవాళ తెలంగాణలో రిపీట్ అవుతున్నాయి. ఎస్ 23 టీమ్స్ తో సోదాలు. రాష్ట్ర వ్యాప్తంగా రెండో రోజు కూడా దాడులు. తెలంగాణలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై నిర్వహించిన దాడుల్లో అవినీతికి ముఖ్య కారణం డాక్యుమెంట్ రైటర్స్ అని తేలింది. సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగం బిందాస్ అనుకుంటున్నారా? నో అంటోంది ఏసీబీ. ఎస్, తెలంగాణలో రెండో రోజు కూడా ఏసీబీ కొరడా ఝుళిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై దాడులు నిర్వహించింది. సోదాల్లో లెక్కాపత్రలేని నగదును భారీగా సీజ్ చేసింది. ఎస్ఆర్ఓ కార్యాలయాల్లో అవినీతికి పాల్పడుతున్న ప్రైవేటు వ్యక్తులు, డాక్యుమెంట్ రైటర్స్ ను ఏసీబీ అధికారులు గుర్తించారు. తెలంగాణ వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. మొత్తం 23 టీమ్స్ తో సోదాలు జరిపారు. గండిపేట్, శేర్లింగంపల్లి, మేడ్చల్, నిజామాబాద్ టౌన్, జహీరాబాద్, మిర్యాలగూడ, వనపర్తి, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో లెక్కలు చూపని 2,51,990 రూపాయల నగదును ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. ఇక 289 రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ను, కార్యాలయాల నుంచి నగదును స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు. 19 మంది ప్రైవేటు వ్యక్తులు, 60 మంది డాక్యుమెంట్ రైటర్లు అనుమతి లేకుండా కార్యాలయాల్లో వ్యవహారాలు నడుపుతూ అవినీతికి పాల్పడుతున్నట్లు ఏసీబీ గుర్తించింది. ఇక చాలా కార్యాలయాల్లో సీసీటీవీ కెమెరాలు పనిచేయట్లేదని గుర్తించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చోటు చేసుకున్న లోపాలను గుర్తించి ప్రభుత్వానికి ఏసీబీ నివేదిక అందజేసింది. ఇక సబ్ రిజిస్ట్రార్ల ఇళ్లలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. మొత్తం 13 మంది సబ్ రిజిస్ట్రార్ల ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. వాళ్ల ఇళ్ల నుంచి నగదు, ఆభరణాలు, ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు శుక్రవారం నాడు జరిగిన ఏసీబీ సోదాలు కలకలం రేపాయి. మంచిర్యాల సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంపై ఏసీబీ దాడులతో డాక్యుమెంట్ రైటర్లు షట్టర్లకు తాళాలు వేసుకుని పారిపోయారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వనపర్తి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు జరిపిన తనిఖీల్లో సబ్ రిజిస్ట్రార్ ఫోన్లు, లెక్కలోకి రాని నగదును స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం జిల్లా వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కార్యాలయం ఆవరణలో ఉన్న డాక్యుమెంట్ రైటర్లు, వారి వద్ద ఉన్న నగదుతో పాటు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా జరిగిన లావాదేవీలపై ఆరా తీశారు. అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేశారనే కోణంలో విచారణ చేపట్టారు. ఓ డాక్యుమెంట్ రైటర్ దగ్గర 2,50,000 రూపాయల నగదు లభించడంతో మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు. అటు నల్గొండ జిల్లా మిర్యాలగూడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అదే సమయంలో హైదరాబాద్ లో సబ్ రిజిస్ట్రార్ బలరాం యాదవ్ ఇంటిపై కూడా దాడులు చేశారు.